పశ్చిమ గోదావరి జిల్లాలో తీవ్ర కలకలం రేపిన చెక్కపెట్టెలో మృతదేహం పార్సల్ కేసు పోలీసు యంత్రాంగానికి సవాల్ విసురుతోంది. తాజాగా పోలీసులు మృతుడి వివరాలు తెలుసుకున్నారు. అయితే హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు అనే ప్రశ్నలకు జవాబు ఇంకా దొరకలేదు. మరోవైపు కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ నేర చరిత్ర తవ్వితీసిన పోలీసులు అతని జాడ కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. శ్రీధర్ వర్మ దొరికితేనే ఈ కేసులోని చిక్కుముడులు వీడే అవకాశం ఉంది. యావత్ ఆంధ్రావనిని ఉలికిపాటుకు గురిచేసిన పశ్చిమ గోదావరి జిల్లాలోని చెక్కపెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసు పోలీసులకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. గత 4 రోజులుగా ముప్పతిప్పలు పెడుతున్న ఈ కేసులో పోలీసులు సోమవారం కీలక సమాచారాన్ని సేకరించారు. ఇప్పటికే భీమవరం ప్రభుత్వాసుపత్రిలో శవ పరీక్ష చేసి హత్యగా తేల్చిన పోలీసులు మృతుడు కాళ్ల మండలం గాంధీనగరానికి చెందిన బర్రె పర్లయ్యగా గుర్తించారు. అయితే అతని కుటుంబ సభ్యుల డిఎన్ఏతో పరీక్షించాక కానీ పూర్తిగా నిర్ధారించలేమని చెబుతున్నారు. పర్లయ్యకు 2 కుమారులున్నారు. భార్యతో సత్సంబంధాలు లేకపోవడంతో ఇద్దరూ విడిపోయినట్లు తెలుస్తోంది. దీంతో పర్లయ్య దొరికిన పని చేస్తూ పెట్టింది తింటూ చుట్టుపక్కల గ్రామాల్లో తిరుగుతుంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే పర్లయ్య వారం క్రితం ఈ కేసులో అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ వద్ద పనిచేసినట్లు తెలుస్తోంది. శ్రీధర్ వర్మ గాంధీనగరానికి వచ్చి వెళ్లిన కారును సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గుర్తించారు. దానికి సంబంధించిన ఛాయాచిత్రాల్ని విడుదల చేశారు. శ్రీధర్ వర్మ నేర చరిత్రను ఇప్పటికే వెలికితీసిన పోలీసులు అతను కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లంపూడికి చెందినవాడిగా గుర్తించారు. వ్యసనాలకు బానిసై పేరు మార్చుకుని కాళ్ల మండలం ఎస్సీ బోస్ కాలనీకి చెందిన మహిళను వివాహం చేసుకున్నాడు. తర్వాత సుధీర్ వర్మగా పేరు మార్చుకుని తులసి చెల్లెలు రేవతిని రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత సిద్ధార్థ వర్మ అవతారమెత్తి మరో మహిళను పెళ్లాడినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అయితే పర్లయ్యని ఎందుకు చంపాడు, మృతదేహాన్ని పార్సిల్లో ఎందుకు పంపాడు, ఈ కేసులో మొత్తం ఎంతమంది హస్తముందనే ప్రశ్నలు మాత్రం పోలీసులకు పజిల్లా మారాయి. ఇప్పటికే గత 3 రోజులుగా పోలీసులు తులసి, రేవతి, వారి తల్లిదండ్రులు ముదునూరి రంగరాజు, హైమావతి, అనుమానితుడిగా భావిస్తున్న శ్రీధర్ వర్మ తల్లిదండ్రులు, ఆటో డ్రైవర్ని వేర్వేరు చోట్ల ఉంచి ప్రశ్నిస్తున్నారు. అనుమానితుడితో సంబంధమున్న మరికొందరిపైన నిఘా ఉంచినట్లు సమాచారం. మరోవైపు శ్రీధర్ వర్మ కోసం ముమ్మర వేట కొనసాగుతోంది. అతను దొరికితే తప్ప ఈ కేసు ఓ కొలిక్కొచ్చేటట్లు కనిపించడం లేదు.